హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం బాస్మతి కిచడి ఎలా తయారు చేయాలో చూసేద్దాం. దానికోసం కావలసిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ముందుగా మనము మసాలా పొడి కోసము మిక్సీ జార్ తీసుకొని అందులో లవంగాలు, చెక్క, తెల్లగడ్డ, అల్లం, ఎండు కొబ్బరి, ధనియాల పొడి వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు గంట ముందు నానబెట్టిన బాస్మతి రైస్, టమోటా, పచ్చిమిర్చి, ఎర్రగడ్డ, యాలకులు, కరివేపాకు, బిర్యానీ ఆకు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాట్ పెట్టుకోవాలి. పాట్ వేడెక్కే లోపల నా ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా కంపల్సరీ యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు పాట్ వేడెక్కిన తర్వాత 2 స్పూన్స్ గీ వేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. మీకు చెప్పాను కదండి, పాట్లో చేస్తే ఆ టేస్టే వేరబ్బా. కంపల్సరీ మీరు కూడా పాట్లో ట్రై చేస్తున్నారు కదూ. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో బిర్యానీ ఆకు, యాలకులు, మరాఠీ మొగ్గ, అలాగే ఆనియన్స్, 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. అసలు పాట్లో చేస్తే ఆ స్మెల్ కానీ ఆ టేస్ట్ కానీ చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు ఇందులో ఒక 2 ఎర్రని టమోటా ముక్కలు తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే గుప్పెడు కరివేపాకు కూడా వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. టమోటాను బాగా మెత్తగా కొంతసేపు ఆయిల్లో మగ్గనిచ్చుకోవాలి. అందుకోసం మూత పెట్టుకోవాలి. కాసేపటి తర్వాత చూసారా టమోటా ఎంత చక్కగా ఉడికిందో. ఈ స్టేజ్లో మళ్ళీ ఒకసారి కలుపుకుని ఇందులో రుచికి సరిపడ్డ సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఆ పిక్ కొంచెం ఇదే అయిందండి ఎక్కడో, మీరు పసుపు కూడా కొంచెం వేసుకోండి. ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మసాలా పౌడర్ అంతా నూనెలో బాగా వేయించుకోవాలి. ఇంతకుముందు చెప్పాను కదండి, మనం పాట్లో తింటే చాలా హెల్దీకి హెల్దీ, టేస్టీకి టేస్టీ కూడా కావాలంటే మనం కంపల్సరీ కూడా మన పాతకాలం పద్ధతి అయిన పాట్లోనే వంటలు చేసుకోవాలి. అప్పుడే మనకు ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఇప్పుడు నూనెంతా పైకి తేలింది కదా. ఇలా నూనెంతా పైకి తేలేంత వరకు కొద్దిసేపు మసాలా వేయించుకుని తర్వాత 1:2 రేషియోలో వాటర్ వేసుకోవాలి. అంటే 1 కప్ బాస్మతి రైస్కి 2 కప్స్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకుని మూత అనేది క్లోజ్ చేసుకోవాలి.
ఈ ఛానల్ గాన మీరు నాకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని మాత్రం యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు ఒకసారి నీట్గా కలుపుకున్న తర్వాత వాటర్ తెల్లుతుంది కదా, అందుకు సిమ్లో పెట్టుకుని ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి నీట్గా కలపెట్టుకుని స్టవ్ సిమ్లో పెట్టుకొని మూతని క్లోజ్ చేసి ఒక 15 to 20 మినిట్స్ అనేది మనము ఉడకనివ్వాలి. ఇప్పుడుండే ఫుడ్ తినడంలో మనం ఏమీ చేయలేమండి. కనీసం తినే ఫుడ్ అయినా వే ఆఫ్ ఫుడ్డింగ్ అనేది మారిస్తే సరిపోతుంది. అందుకే ఇప్పుడు పాతకాలంలాగా వంటలు చేసుకోవడం వల్ల, పోట్లు చేసుకోవడం వల్ల మనం హెల్తీ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడున్న పెస్టిసైడ్స్ ఫుడ్స్ తింటున్నాం కదండి, అన్నీ అది చేసుకునే పద్ధతి అన్నా కొంచెం మార్చుకుందామండి. అప్పుడు మనకు ఆరోగ్యం అనేది బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూస్తే మన వేడిగా బాస్మతి కిచిడి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని తినేస్తే సరిపోతుంది. ఈ బాస్మతి కిచిడికి పన్నీర్ కర్రీ సూపర్ కాంబినేషన్ అండి. నిజంగా చాలా బాగుంటుంది, అద్దిరిపోతుంది అంతే. మీకు ఈ పన్నీర్ కర్రీ కావాలంటే నా యూట్యూబ్ ఛానల్లో ఉంది, కంపల్సరీ ఒకసారి వాచ్ చేసి ట్రై చేయండి. బాయ్.